నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు పెద్ద నోట్ల రద్దు పర్యవసానాలపై ఆరా తీసిన ప్రధాని మోదీ సీఎం కేసీఆర్ గవర్నర్ నరసింహన్తో మంతనాలు నేడు డీజీపీల సదస్సుకు హాజరు కేంద్ర విభాగాల్లో నగదు రహిత లావాదేవీలకు మోదీ ఆదేశం డిజిటల్ చెల్లింపుల వ్యవస్థ కోసం నీతి ఆయోగ్ సీఈఓ నేతృత్వంలో కమిటీ ఏర్పాటు నగదు కొరతతో బ్యాంకింగ్ వ్యవస్థలో కరువైన కనీస సేవలు ఖాతాదారులకు డబ్బులివ్వలేక చేతులెత్తేస్తున్న బ్యాంకులు ఆంధ్రప్రదేశ్లో నగదు రహిత లావాదేవీలకు ఏపీ పర్స్ యాప్ 5,000 కోట్లు కావాలని ఆర్బీఐకి చంద్రబాబు లేఖ అమరావతిలో పెట్టుబడులకు దేశ విదేశీ సంస్థల ఆసక్తి ముంబైలో సీఆర్డీఏ కార్యశాలకు విశేష స్పందన దేవాదుల ఎత్తిపోతల పథకంలో కొత్త రిజర్వాయర్ 13 టీఎంసీల సామర్థ్యంతో నిర్మాణానికి తెలంగాణ ప్రభుత్వ నిర్ణయం మొహాలీ వేదికగా నేటి నుంచి భారత్ ఇంగ్లాండ్ మధ్య మూడో టెస్ట్ జోరు మీదున్న టీమిండియా సిరీస్ సమన్ చేయాలని కుక్సేన ఆరాటం పెద్ద నోట్ల రద్దు తర్వాత తెలంగాణలో పరిస్థితిని ప్రధాని ఆరా తీశారు ప్రజలకు నగదు ఏ మేరకు అందుబాటులో ఉందనే విషయాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ గవర్నర్ నరసింహన్ను అడిగి తెలుసుకున్నారు డీజీపీల సదస్సులో పాల్గొనడానికి హైదరాబాద్ వచ్చిన ప్రధాని మోదీ శంషాబాద్ విమానాశ్రయంలో కేసీఆర్ నరసింహన్తో కాసేపు ప్రత్యేకంగా మాట్లాడి నోట్ల రద్దు పర్యవసానాలపై సమాచారం తెలుసుకున్నారు డీజీపీల సదస్సులో పాల్గొనేందుకు హైదరాబాద్ వచ్చిన ప్రధాని నరేంద్ర మోదీ పెద్ద నోట్ల రద్దు పరిణామాల గురించి గవర్నర్ నరసింహన్ ముఖ్యమంత్రి కేసీఆర్తో చర్చించి వివరాలు తెలుసుకున్నారు చండీగఢ్ నుంచి ప్రత్యేక విమానంలో శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్న ప్రధాని స్వాగత కార్యక్రమం ముగిసిన వెంటనే నేరుగా జాతీయ పోలీస్ అకాడమీకి వెళ్లాల్సి ఉంది కానీ అలా కాకుండా అక్కడే కొద్దిసేపు ఆగారు సీఎం కేసీఆర్ గవర్నర్ నరసింహన్తో ప్రత్యేకంగా ముచ్చటించారు బ్యాంకుల నుంచి ప్రజలకు అవసరమైన మేర డబ్బులు అందుతున్నాయా ఇంకా ఏమైనా ఇబ్బందులున్నాయా అని ప్రశ్నించారు అన్నదాతకు ఇబ్బందులు లేకుండా విత్తనాలు ఎరువులు చేరుతున్నాయా అని తెలుసుకున్నారు ఈ సందర్భంగా చిన్న నోట్ల కొరతను ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రధాని దృష్టికి తీసుకెళ్లారు బ్యాంకుల్లో నగదు నిల్వలు లేకపోవడం వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని దాదాపు చాలా ఏటీఎంలు పనిచేయడం లేదని ప్రధానికి వివరించారు రోజుకు 2,500 నగదు పరిమితి విధించడం వల్ల అవసరాలకు తగ్గట్లు నగదు అందక ప్రజలు సతమతమవుతున్నారని రైతులకు డబ్బులు అందడం లేదని కేసీఆర్ ప్రధానికి వివరించినట్టు తెలిసింది చిన్న నోట్ల నగదు నిల్వలు కావాలని కేసీఆర్ ప్రధాన్ని కోరారు కేంద్రం తీసుకున్న నిర్ణయంపై ప్రజల్లో సానుకూలత ఉందని గవర్నర్ నరసింహన్ ప్రధానికి తెలిపారు నగదు రహిత లావాదేవీల్లో తెలంగాణ ముందంజలో ఉందని చెప్పారు తెలంగాణ ప్రభుత్వం బ్యాంకర్లతో సమావేశం ఏర్పాటు చేసి సమన్వయంతో సమస్య పరిష్కారానికి కృషి చేస్తోందని గవర్నర్ వివరించారు కొద్ది రోజుల్లోనే ఈ సమస్యకు పరిష్కారం లభిస్తుందని చిన్న నోట్ల కొరత త్వరలోనే తీరుతుందని ప్రధాని నరేంద్ర మోదీ సీఎం కేసీఆర్కు తెలిపారు తెలంగాణలో నల్లధనం ప్రభావంపై కూడా ఆరా తీసిన ప్రధాని నోట్ల రద్దు నిర్ణయంపై రాష్ట్రాలు మద్దతిస్తున్నాయని ఈ పరిణామంతో నష్టపోయిన రాష్ట్రాలను ఆదుకుంటామని ఈ సందర్భంగా భరోసా ఇచ్చినట్లు తెలిసింది అనంతరం సర్దార్ వల్లభాయ్ పటేల్ జాతీయ పోలీస్ అకాడమీకి వెళ్లిన మోదీ రాత్రి భోజన సమయంలో పలువురు డీజీపీలతో మాట్లాడినట్లు తెలిసింది పెద్ద నోట్ల రద్దు అనంతర పరిణామాలపై ఆరా తీసినట్లు సమాచారం దేశ అంతర్గత భద్రత సవాళ్లను ఎదుర్కొనేందుకు అవసరమైన వ్యూహాలు రూపొందించడానికి హైదరాబాద్లో జరుగుతున్న డీజీపీల సదస్సులో ప్రధాని మోదీ ఇవాళ పాల్గొననున్నారు శుక్రవారం హైదరాబాద్ చేరుకున్న ప్రధాని రాత్రి పోలీస్ ఉన్నతాధికారులతో కలిసి భోజనం చేశారు ఇవాళ ఉదయం యోగాకు హాజరయ్యారు డీజీపీల సదస్సులో పోలీస్ ఉన్నతాధికారులతో వివిధ అంశాలపై మోదీ చర్చిస్తారు అనంతరం వారిని ఉద్దేశించి ప్రసంగించి దేశ అవసరాలపై దిశానిర్దేశం చేయనున్నారు సాయంత్రం 5:30 గంటలకు ప్రత్యేక విమానంలో జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్తో కలిసి మోదీ ఢిల్లీపై బయలుదేరతారు శుక్రవారం డీజీపీల సదస్సును ప్రారంభించిన కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ ఈశాన్య రాష్ట్రాలు జమ్మూ కశ్మీర్ మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాల్లో భద్రతపై చర్చిస్తారు వివిధ రాష్ట్రాల పోలీసుల మధ్య వివిధ అంశాలపై పరస్పర సహకారం అవసరమన్నారు కేంద్ర నిఘా విభాగం అధికారులకు పురస్కారాలను ప్రదానం చేశారు
కేంద్ర ప్రభుత్వ మంత్రిత్వ శాఖలు విభాగాలన్నీ నగదు రహిత లావాదేవీలకు మారిపోవాలని ప్రధాని నరేంద్ర మోదీ ఆదేశించారు. లావాదేవీలన్నీ ఆన్లైన్లో లేదా చెక్కు పద్దతిలో చేపట్టాలన్నారు. కార్మికులకు గుత్తేదారులు చెల్లించాల్సిన మొత్తాలు సహా దిగువ స్థాయి చెల్లింపులన్నీ కూడా నగదు రహితంగా ఉండేలా చూడాలన్నారు. ఈ నిర్ణయాన్ని గురువారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో ప్రధాని తీసుకున్నట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. కాంట్రాక్టు పనులన్నింటిలోనూ కార్మికులకు గుత్తేదారులు ఆన్లైన్ బదిలీ ద్వారానో చెక్కుల ద్వారానో మాత్రమే చెల్లించాలని షరతుగా విధించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నిర్ణయంపై ప్రత్యేక సమావేశం నిర్వహించిన వ్యవసాయ ఆహార మంత్రిత్వ శాఖలు నగదు రహిత లావాదేవీలకు వీలైనంత త్వరగా మారాలని తమ శాఖ అధికారుల్ని ఆదేశించాయి. పెద్ద నోట్ల రద్దు ద్వారా నల్లధనం, అవినీతి కట్టడిపై చర్యలు ఆరంభించిన కేంద్రం ఆ దిశగా మరో కీలక నిర్ణయంపై కార్యాచరణ చేపట్టింది. దేశవ్యాప్తంగా పూర్తి నగదు రహిత వ్యవస్థను ఏర్పాటు చేయాలని భావిస్తున్న కేంద్రం ప్రభుత్వం పౌరుల మధ్య నడిచే సేవల్లో డిజిటల్ చెల్లింపులను ప్రవేశపెట్టాలని నిర్ణయించింది. ఈ దిశగా నీతి ఆయోగ్ ముఖ్య కార్యనిర్వహణాధికారి అమితాబ్ కాంత్ నేతృత్వంలో ఓ కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది. ప్రభుత్వ సేవల్లో డిజిటల్ చెల్లింపులకు గల సాధ్యాసాధ్యాలు, అవసరమైన మౌలిక సదుపాయాలపై నిర్ణీత కాల వ్యవధిలో ఈ కమిటీ అధ్యయనం చేయనుంది. కేంద్ర ప్రభుత్వ విభాగాలు, రాష్ట్ర ప్రభుత్వాలు, జిల్లా యంత్రాంగాలతో సంప్రదింపులు జరపడం సహా డిజిటల్ చెల్లింపుల వ్యవస్థపై ప్రజల్లో అవగాహన పెంచే కార్యక్రమాలను కూడా చేపట్టనుంది. పెద్ద నోట్ల రద్దుతో ఇబ్బందులు పడుతున్న ప్రజలకు ఉపశమనం కలిగేలా కార్డుల వినియోగాన్ని పెంచాలని కేంద్రం నిర్ణయించింది. సరుకు రవాణా వ్యవస్థకు ఆటంకం లేకుండా కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ దేశవ్యాప్తంగా అన్ని జాతీయ రహదారుల టోల్గేట్ల వద్ద క్రెడిట్, డెబిట్ కార్డుల స్వైపింగ్ యంత్రాలను అందుబాటులోకి తేవాలని నిర్ణయించింది. నగదు సమస్యతో సరుకు రవాణా నిలిచిపోయి నిత్యావసరాల ధరలు పెరిగే ప్రమాదం ఉన్న నేపథ్యంలో ఈ చర్యలు చేపట్టింది. ఈ మేరకు అన్ని రాష్ట్రాలకు ఉత్తర్వులు జారీ చేసింది. మరోవైపు రద్దయిన పెద్ద నోట్లను డిసెంబర్ 2 వరకు టోల్గేట్ల వద్ద తీసుకోవాలని నిర్ణయించింది. రిజర్వ్ బ్యాంక్ నుంచి సరిపడా నగదు సరఫరా లేనందున ఖాతాదారులకు డబ్బులు ఇవ్వలేక బ్యాంకులు చేతులెత్తేస్తున్నాయి. ఎక్కువ బ్యాంకుల్లో నగదు లేదన్న బోర్డులే దర్శనమిస్తున్నాయి. ఏటీఎంల ముందు పరిస్థితి మరింత దయనీయంగా ఉంది. నగదు కోసం రిజర్వ్ బ్యాంక్తో ఎప్పటికప్పుడు సంప్రదిస్తున్నామని బ్యాంకర్లు చెబుతున్నారు. పెద్ద నోట్ల రద్దు తర్వాత కొత్త నోట్ల సరఫరా లేక బ్యాంకులు, ఏటీఎంలలో సేవలు పూర్తిగా అందించలేని పరిస్థితి నెలకొంది. నగదు లేకపోవడానికి తోడు కొత్త నోట్ల చలామణికి తగ్గట్లుగా ఏటీఎంల సాఫ్ట్వేర్ ఆధునీకరించకపోవడం ప్రహాసనంగా మారుస్తోంది. బ్యాంకులకు అనుబంధంగా ఉన్న ఏటీఎంలు మినహాయిస్తే మిగిలిన ఏటీఎంలు చాలా వరకు అలంకారప్రాయంగా మారాయి. ఒకవేళ కొన్ని చోట్ల ఏటీఎంలలో డబ్బులు నింపినా గంటల్లోపే అయిపోతున్నాయి. డబ్బులు వస్తున్న ఏటీఎంల వద్ద రాత్రిళ్లు కూడా రద్దీ కనిపిస్తోంది. చలిని కూడా లెక్క చేయకుండా ప్రజలు లైన్లలో నిలబడి నగదు తీసుకెళ్తున్నారు. నేరుగా బ్యాంకు నుంచి నగదు ఉపసంహరించుకుందామనుకున్న వారికి నిరాశే ఎదురవుతోంది. 20,000 రూపాయల నగదు ఉపసంహరణకు చెక్కులిస్తే కొన్ని చోట్ల 2-3 వేలతో సరిపెడుతున్నారు. గ్రామాల్లో రైతులు పనులన్నీ పక్కన పెట్టి బ్యాంకుల చుట్టూ తిరగాల్సి వస్తోంది. నగదు పంపిణీలో ప్రైవేటు బ్యాంకులకే రిజర్వ్ బ్యాంక్ పెద్దపీట ఇస్తుందని బ్యాంకర్ల సంఘం ప్రధాన కార్యదర్శి రాంబాబు ఆరోపించారు. మొట్టమొదట క్యాష్ సప్లై చేయరు, సెకండ్ వన్ ఏటీఎంలు పనిచేయవు, ఖాతాదారులకు అసౌకర్యాన్ని, అసహనాన్ని కలిగిస్తున్నారు. ఇవాళ ఆంధ్రా బ్యాంక్ లాంటి బ్యాంకులు కానీ, స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ బ్యాంకులు కానీ, మరి కమర్షియల్ బ్యాంక్స్ అన్ని కూడా నో క్యాష్ బోర్డులు పెడుతున్నాయి. ఎంతకాలం పెట్టాలి మేము నో క్యాష్ బోర్డు? నగదు ఉపసంహరణ చేసుకునే ఖాతాదారులు 2,000 రూపాయల నోటు తీసుకోవడానికి నిరాకరిస్తున్నారు. బ్యాంకర్లు ఆ స్థానంలో చిల్లర నాణేలు, 10 రూపాయల నోట్లు ఇస్తున్నారు. కొన్ని బ్యాంకులైతే తమ వద్ద 2,000 నోట్లే ఉన్నాయని వాటినే తీసుకోవాలని తెగేసి చెప్తున్నాయి. చిన్న నోట్ల కొరత ఉందని ఎస్ఎల్బీసీ చైర్మన్, ఎస్బీహెచ్ ఎండీ శాంతన్ ముఖర్జీ స్వయంగా అంగీకరించారు. And it's a very difficult battle. All the banks, though, I know have been working till very late in the night and still not able to satisfy all the customers. One of the problem is the shortage of cash. We have been in touch with RBI to discuss these issues, and RBI is trying their best to supply the cash, but still there is possibly a shortfall. ఇవాళ రేపు బ్యాంకులకు సెలవు కావడంతో సోమవారం బ్యాంకులపై ఒత్తిడి ఏ స్థాయిలో ఉంటుందోనని అధికారులు బెంబేలెత్తుతున్నారు. ఏపీ పర్స్ వాలెట్ ద్వారా నగదు రహిత చెల్లింపులకు కార్యాచరణ రూపొందిస్తున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. ఆంధ్రప్రదేశ్కు వెంటనే 5,000 కోట్ల రూపాయల చిన్న నోట్లు కోరుతూ ఆర్బీఐకి మరోసారి లేఖ రాయనున్నట్లు వెల్లడించారు. డిసెంబర్ 1వ తేదీ నాటికి ఉద్యోగుల జీతాలు, పెన్షన్లు అందించాల్సి ఉన్నందున ఎక్కడా ఎలాంటి ఇబ్బంది లేకుండా చర్యలు చేపడుతున్నట్లు సీఎం చెప్పారు.
పెద్ద నోట్ల రద్దు తర్వాతి పరిస్థితులను విజయవాడ కమాండ్ కమ్యూనికేషన్ సెంటర్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్షించారు. మొబైల్ సర్వీస్ ప్రొవైడర్లతోనూ సమావేశమైన సీఎం నగదు రహిత లావాదేవీలకు అవసరమైన సహకారంపై చర్చించారు. భవిష్యత్తులోనూ ప్రతి ఒక్కరూ సెల్ ఫోన్ ద్వారానే లావాదేవీలు జరిపే అవకాశం ఉన్నందున సర్వీస్ ప్రొవైడర్లు ఆ మేరకు సన్నద్దం కావాలన్నారు. ఇమ్మీడియట్ గా తక్షణమే దీనికి ఒక పరిష్కార మార్గం చూపించాలంటే మొబైల్ కరెన్సీ ఒక ఆల్టర్నేటివ్. ఏపీ పర్స్ మేజర్ ప్లాట్ఫామ్ ఏపీ పర్స్ ఉంటుంది. ఏపీ పర్స్ కి మీరు ఎంటర్ అయితే ఆల్ 13 వాలెట్స్ ఉంటాయి. మీకు ఏ వాలెట్ కావాలంటే దాన్ని మీరు సెలెక్ట్ చేసుకుంటే అక్కడి నుంచి మీరు ముందుకు పోయే పరిస్థితి వస్తుంది. ఆ ప్రోడక్ట్ మీకు నచ్చితే ఆ ప్రోడక్ట్ ప్రకారం మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. యాక్సెప్టెన్స్ ఆన్లైన్లో ఇమ్మీడియట్గా అయిపోతుంది. వాళ్ళు కస్టమర్స్ డెవలప్ చేస్తారు. కామన్ ప్లాట్ఫామ్ ఉంటుంది. ఎవరికి కావాలంటే వాళ్ళు ఎంటర్ అయ్యి ఆ యొక్క ప్రోడక్ట్ మీరు తీసుకొని మీరు ముందుకు పోయే పరిస్థితి వస్తుంది. ఆంధ్రప్రదేశ్కు వెంటనే 5,000 కోట్ల నగదు కావాలని కేంద్రానికి లేఖ రాయనున్నట్లు సీఎం తెలిపారు. ఉద్యోగుల జీతాలు పడేలోపు అదనపు కరెన్సీ ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఈ రోజు నేను గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకు ఒక లెటర్ రాస్తున్నాను. మళ్ళీ ఆర్బీఐకి, గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి. మళ్ళీ మనకు పెన్షన్స్ వస్తున్నాయి, శాలరీస్ వస్తున్నాయి. మళ్ళీ December 1 వస్తూ ఉంది. సో మెనీ ఆపరేషన్ స్టార్ట్ అవుతాయి. దగ్గర 5,000 కోట్ల రూపాయలు మనకి ఇమ్మని ఒక లెటర్ రాస్తున్నాను. 100 రూపాయలకు తక్కువ ఉండే డినామినేషన్స్ 500 కోట్లు ఇమ్మని, 500 రూపాయల డినామినేషన్లు 1000 కోట్లు ఇమ్మని, మిగిలినంతా కూడా అదర్ కరెన్సీలు ఇమ్మని. నగదు రహిత చెల్లింపుల విధానాన్ని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని ముఖ్యమంత్రి కోరారు. ఈ విధానంలో ముందున్న గ్రామాలకు ప్రోత్సాహకాలు అందిస్తామన్నారు. విద్యార్థులు, డ్వాక్రా సంఘాలు, ఉపాధి హామీ విభాగాలను కూడా నగదు రహిత లావాదేవీల్లో భాగస్వాములను చేస్తామని ముఖ్యమంత్రి తెలిపారు. క్యాష్లెస్ ట్రాన్సాక్షన్స్ కి పెద్ద ఎత్తున అవేర్నెస్ చేయాలనుకుంటున్నాం. న్యూస్ పేపర్స్ లో, టీవీల్లో యాడ్స్ ఇవ్వడం, FM రేడియో జింగిల్స్ వాడడం, పెద్ద పెద్ద హోర్డింగ్స్ వేయడం, SMS ఇవ్వడం, ఇంకో పక్కన నా వాయిస్ కూడా ఇచ్చి ఎక్కడికక్కడ పబ్లిక్ లో ఒక అవేర్నెస్ తీసుకురావడం. ఇది పెద్ద ఎత్తున మేము టేకప్ చేసి ఒక అవేర్నెస్ తేవాలని చెప్పి ఒక ప్రోగ్రాం తీసుకున్నాం. ఏ విధంగా ప్రతి ఒక్కరికి ఫోన్ ఇవ్వగలుగుతామో ఆలోచిస్తాం. అవసరమైతే సబ్సిడీతో కానీ ఫ్రీగా కానీ ఫోన్లు ఇస్తాం. ఇప్పటికే ప్రభుత్వ సేవలను ఆన్లైన్ ద్వారా అందించే ఏర్పాట్లు చేశామన్న సీఎం మరింత విస్తృతం చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. సాంకేతికత వినియోగంపై అందరికీ తర్ఫీదు ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు. ప్రజలతో తనకు నేరుగా సత్సంబంధాలున్నాయని, వైకాపా ఎమ్మెల్యేల మధ్యవర్తిత్వం అవసరం లేదని ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాఖ్యానించారు. విజయవాడలో తనను కలిసిన వైకాపా ఎమ్మెల్యేల అంశంపై స్పందించిన ఆయన అభివృద్ధిని అడ్డుకునేందుకు వారు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారని దుయ్యబట్టారు. ప్రజల అభివృద్ధి కోసం అధికారం ఇచ్చారు తప్ప జగన్ను చూసి కాదని చంద్రబాబు ఎద్దేవా చేశారు. ప్రతి అభివృద్ధి కార్యక్రమం వైకాపా ఎమ్మెల్యేలు తమ ద్వారా జరగాలని కోరుకుంటున్నారని చెప్పిన ఆయన తద్వారా ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి జరుగుతోందని వారు అంగీకరిస్తున్నారని తెలిపారు. ఎవరు వచ్చి మాకు త్రాగునీటికి నీళ్లు ఇవ్వాలని అడగడం లేదు, పంటలు ఎండిపోతాయని అడగడం లేదు, కరువు వచ్చింది వాళ్ళకి ఏమైనా సహాయం చేయమని ఉపాధి కల్పించమని అడగడం లేదు. వాళ్ళు అడిగేది ఏంటి, పనులు మా ద్వారా చేయండి. డెఫినెట్ గా పులివెందల్లో చీని చెట్లు కాపాడాలి, రాయలసీమలో అనంతపురంలో డ్రింకింగ్ వాటర్ ఇవ్వాలి, డెఫినెట్ గా చేస్తానని చెప్పారు. వాళ్ళ ప్రాధాన్యత అంతా ఎంచోపైన మా ద్వారా పనులు కావాలని తప్ప ఇంకేం లేదు. వాళ్ళ ద్వారా పనులు కావు, పాలసీలు అవుతాయి. కోఆపరేట్ చేస్తే, లేకపోతే తెలుగుదేశం పార్టీ చట్టాలను రూపొందిస్తుంది. నవ్యాంధ్ర రాజధాని అమరావతి నిర్మాణానికి తక్కువ వడ్డీకే వివిధ మార్గాల ద్వారా నిధులు సమీకరించడం, రాజధానిలో పెట్టుబడులకున్న అవకాశాలను వివరించడం ప్రధాన లక్ష్యంగా రాజధాని ప్రాంత ప్రాధికార సంస్థ CRDA ముంబైలో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశానికి మంచి స్పందన లభించింది. ఈ భేటీలో దేశ విదేశాలకు చెందిన ఆర్థిక, బ్యాంకింగ్, మౌలిక సదుపాయాల రంగాలకు చెందిన ఉన్నత స్థాయి ప్రతినిధులు, ఆర్థిక నిపుణులు పాల్గొన్నారు. రాజధాని ప్రాజెక్టుల్లో ఎన్ని వేల కోట్లైనా పెట్టుబడులు పెట్టేందుకు తమ వద్ద పెట్టుబడిదారులు సిద్ధంగా ఉన్నారని, అయితే ప్రభుత్వం నుంచి హామీ కావాలని మలేషియాకు చెందిన సావరెన్ వెల్త్ ఫండ్ సంస్థ ఖజానా నేషనల్ ప్రతిపాదించింది. తాము పెట్టే పెట్టుబడికి 15 ఏళ్ల తర్వాత లాభాలు వస్తే సరేనని, లాభాలు రాకపోతే కనీసం పెట్టిన పెట్టుబడికైనా ప్రభుత్వం హామీ ఇవ్వాలని కోరింది. ఈ భేటీలో ఆంధ్రప్రదేశ్ ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు కుటుంబరావు, CRDA కమిషనర్ డాక్టర్ చెరుకూరి శ్రీధర్, అదనపు కమిషనర్ రామ్ మనోహర్ రావు పాల్గొన్నారు.
దేవాదుల ఎత్తిపోతల పథకంలో భాగంగా 13 టీఎంసీల సామర్థ్యంతో కొత్త జలాశయం నిర్మించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. దీనిపై అధ్యయనం చేసి సమగ్ర ప్రాజెక్టు నివేదిక డీపీఆర్ తయారు చేసే బాధ్యతను వ్యాప్కోస్ సంస్థకు అప్పగించింది. లైడార్ సర్వే ద్వారా ఈ అధ్యయనం చేయాలని సూచించింది. ఇందుకోసం 1.75 కోట్ల రూపాయలు విడుదల చేస్తూ నీటిపారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషి ఉత్తర్వులు జారీ చేశారు. దేవాదుల ఎత్తిపోతల పథకంలో భాగంగా ఇప్పటికే నిర్మించిన రిజర్వాయర్ల సామర్థ్యం తక్కువగా ఉన్నందున ఎక్కువ సామర్థ్యం కల జలాశయం అవసరమని ప్రభుత్వం భావిస్తోంది. ఇప్పటికే నిర్మించిన ధర్మసాగర్ చెరువు నుంచి కొత్తగా మల్కాపూర్ వరకు 13 టీఎంసీల సామర్థ్యంతో నిర్మించే రిజర్వాయర్కు నీళ్లు మళ్లించాలన్నది ప్రణాళిక కాగా వ్యాప్కోస్ అధ్యయనం తర్వాత నిర్మాణ అంచనా తేలనుంది. హైదరాబాదీల సహకారంతో ట్యాంక్ బండ్, హుస్సేన్ సాగర్ పరిసరాలను సుందరంగా, ఆహ్లాదభరితంగా, మానసిక ఉల్లాసాన్ని పెంపొందించేలా తీర్చిదిద్దుతామని తెలంగాణ ఐటీ పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. ట్యాంక్ బండ్ పై స్ట్రీట్ పెయింటింగ్ ముగింపు ఉత్సవాల్లో మేయర్ రామ్మోహన్తో కలిసి పాల్గొన్న కేటీఆర్ ట్యాంక్ బండ్ పై లవ్ హైదరాబాద్ శిల్పాన్ని ప్రారంభించారు. ముంబై, కోల్కతా తరహాలో హైదరాబాద్లో నిర్వహించిన స్ట్రీట్ ఆర్ట్ నగరానికి అంతర్జాతీయ ఖ్యాతి తీసుకొచ్చేలా ఉందన్నారు. ట్యాంక్ బండ్ ఇంకా కూడా చాలా సుందరంగా తీర్చిదిద్దాల్సిన అవసరము ఉంది, బాధ్యత ఉంది. సాధ్యమైనంత తొందరలో టైపో స్కల్ప్చర్ ఎంత బాగా ఎంత బ్రహ్మాండంగా అయితే వచ్చిందో అదే పద్ధతిలో మొత్తం హైదరాబాద్ ప్రజలందరికీ కూడా మళ్ళీ ఒకసారి ట్యాంక్ బండ్ ని అన్ని రకాల వారి ఆహ్లాదానికి, మానసిక ఉల్లాసానికి ఒక వేదికగా, ఒక చక్కటి ప్రాంతంగా మలిచే ప్రయత్నం చేస్తాము. రాజ్యాంగ సవరణ చేపట్టడం ద్వారా తెలుగు రాష్ట్రాల్లో శాసనసభ స్థానాల పెంపునకు కేంద్రం సహకరించాలని తెలంగాణ రాష్ట్ర సమితి విజ్ఞప్తి చేసింది. రాజ్యాంగంలోని అధికరణాలు 3, 4 ద్వారా రాష్ట్రాల ఏర్పాటు జరిగినందున రాజ్యాంగ సవరణకు వేరే అధికరణం జోలికి వెళ్లక్కర్లేదని తెరాస ఎంపీ వినోద్ అన్నారు. ఈ అంశాలపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి హన్స్రాజ్కు లేఖ రాస్తున్నట్లు ఆయన తెలిపారు. 2019లో 2 రాష్ట్రాల్లో పెరిగిన సీట్లకే ఎన్నికలు జరుగుతాయని అన్నారు. ఆర్టికల్ 3 అండ్ ఆర్టికల్ 4 రాజ్యాంగంలో ఉన్నటువంటి ఈ 2 ఆర్టికల్స్ ద్వారానే రాష్ట్రాలు ఏర్పడతాయి. మనకందరికీ తెలుసు. ఈ 2 ఆర్టికల్స్ ఎంత పవర్ఫుల్ ఆర్టికల్స్ అంటే సర్వసాధారణంగా రాజ్యాంగ సవరణ ఆర్టికల్ 368 కింద జరుగుతుంది. కానీ ఆర్టికల్ 3 అండ్ 4 ద్వారా రాష్ట్రాలు ఏర్పాటయ్యే సందర్భంలో రాజ్యాంగంలో ఎక్కడ ఏ సమస్యను కూడా పరిష్కరించుకునేటువంటి అవకాశం ఆర్టికల్ 4 ద్వారా ఉంటుంది అని చెప్పి రాజ్యాంగం చెప్తుంది. అక్రమ భవనాల క్రమబద్దీకరణ కోసం తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన అవకాశాన్ని దుర్వినియోగం చేసిన భవన యజమానులపై చర్యలు ప్రారంభించేందుకు హైదరాబాద్ మహానగరపాలక సంస్థ సిద్దమైంది. క్రమబద్దీకరణ కోసం ఈ ఏడాది మార్చి వరకు దరఖాస్తులు స్వీకరించినా గతేడాది అక్టోబర్ నెలాఖరు వరకు నిర్మించిన భవనాల క్రమబద్దీకరణకి అవకాశం ఇచ్చారు. దీన్ని అవకాశంగా మలుచుకున్న కొంతమంది లేని భవనాలను ఉన్నట్లుగా చూపారు. ఫోటోషాప్ ద్వారా లేని భవనాలను గ్రాఫిక్స్ లో రూపొందించి బీఆర్ఎస్ కు దరఖాస్తు చేసుకున్నట్లు అధికారుల పరిశీలనలో తేలింది. గడువు ముగిసిన తర్వాత వీరు నిర్మాణాలు పూర్తి చేశారు. ఇలా నిర్మాణమైన భవనాల వివరాలను జియో ట్యాగింగ్ ద్వారా గుర్తించి కూల్చివేయాలని జీహెచ్ఎంసీ నిర్ణయించింది. శ్రీవారి భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేలా తిరుపతి రైల్వే స్టేషన్ను అభివృద్ది చేస్తామని దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ రవీంద్ర గుప్తా తెలిపారు. తిరుపతి రైల్వే స్టేషన్లో జరుగుతున్న అభివృద్ది కార్యక్రమాలను పరిశీలించిన ఆయన రైల్వే, రెవెన్యూ, టీటీడీ అధికారులతో సమీక్ష నిర్వహించారు. దక్షిణం వైపు స్టేషన్ విస్తరణ పనులను వచ్చే ఏడాది వరకు పూర్తి చేస్తామని జీఎం వివరించారు. తిరుచానూరు రైల్వే స్టేషన్ నిర్మాణ సవివర ప్రణాళికను రైల్వే బోర్డుకు సమర్పించామన్న ఆయన బోర్డు ఆమోదం అనంతరం పనులు చేపడతామన్నారు. The Tirupati station has to be redeveloped by NBCC, which is a government company, in collaboration with state government and Ministry of Railways. So all 3 parties would work together for development of Tirupati station as a world-class station to match with the development of Tirupati as a smart city in days to come. దేశ రాజధాని ఢిల్లీలో కనిపించే ఈ రిక్షాలు తెలంగాణలో కూడా హల్చల్ చేస్తున్నాయి. మహబూబాబాద్ జిల్లా స్థానిక ఆటో డ్రైవర్ ఇంద్రారెడ్డి ఇటీవల ఢిల్లీ విహారయాత్రకు వెళ్లినప్పుడు అక్కడ తిరిగే విద్యుత్ రిక్షాను చూసి 1,60,000 కొనుగోలు చేశారు. ఇక్కడకు తీసుకువచ్చేసరికి మొత్తం 2 లక్షల రూపాయలు ఖర్చైనట్టు తెలిపారు. ఈ రిక్షాకు 7 గంటలు ఛార్జ్ చేస్తే 70 కిలోమీటర్లు పయనిస్తుందని చెప్పారు. గంటకు 30 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే ఈ రిక్షా నుంచి పొగ, శబ్దం కూడా రాదు. కాబట్టి ఈ రిక్షా పర్యావరణ హితం కూడా. ఆటో పై భాగంలో సోలార్ ప్యానెల్ పెట్టుకుంటే విద్యుత్ లేని సమయంలో సౌరశక్తితో నడిపించుకోవచ్చు.
భారతీయ సంగీత ప్రయోగాలకు కేంద్ర బిందువు మంగళంపల్లి బాలమురళీకృష్ణ అని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు శ్లాఘించారు. విశాఖ కళాభారతి ఆడిటోరియంలో సంగీత సాంస్కృతిక సంస్థలు ఏర్పాటు చేసిన బాలమురళి సంతాప సభకు హాజరైన వెంకయ్య ఆయనకు ఘన నివాళులర్పించారు. బాలమురళీకృష్ణను నూతన రాగాలను రూపొందించిన మహా వాగ్గేయకారుడిగా ఆయన అభివర్ణించారు. ఆకాశవాణి భక్తి సంగీతాన్ని సుసంపన్నం చేసి అనేక మందిని ఆకాశవాణి శ్రోతలుగా మార్చిన ఘనత బాలమురళికే దక్కుతుందన్నారు. ఆయన పాడిన ఎందరో మహానుభావులు కృతిని పరిశీలిస్తే భారతీయ సంగీతానికి చిరస్మరణీయమైన సేవలు అందించినట్టు యొక్క నారద మునీంద్రుడు, తంబురుడు తదితర పురాణ పురుషులకు వందనం సమర్పించినట్టుగా అవుతుంది. మన తరం చూసిన గొప్ప వాగ్గేయకారుడు మనం త్యాగయ్యను చూడలేదు, విన్నాము. మనం చూసినట్టు గొప్ప వాగ్గేయకారుడు శ్రీ బాలమురళీకృష్ణ గారు. ఆయన కారణ జన్ముడు. ఈ దేశంలో జరిగిన సంగీత ప్రయోగాలన్నిటికీ ఆయన కేంద్ర బిందువు. పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో బంగారంపై కూడా ఆంక్షలు విధించనున్నారనే వార్తలు విస్తృతంగా ప్రచారం అవుతున్న వేళ కేంద్రం దీనిపై స్పష్టతనిచ్చింది. బంగారంపై ఆంక్షలు విధించే ప్రతిపాదన తమ వద్ద లేదని కేంద్రం వెల్లడించింది. వ్యక్తులు కలిగి ఉండే బంగారం నిల్వలపై ఎలాంటి పరిమితులు విధించబోమని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ వర్గాలు చెబుతున్నాయి. ఈ మేరకు ఆ శాఖ అధికారులు వివరణ ఇచ్చినట్లు పీటీఐ వార్తా సంస్థ పేర్కొంది. పెద్ద నోట్ల రద్దు తర్వాత నల్ల కుబేరులు బంగారాన్ని ఎక్కువగా కొనుగోలు చేసినట్లు వార్తలు వచ్చిన నేపథ్యంలో పసిడిపై కూడా కేంద్రం ఆంక్షలు విధించనుందనే వార్తలు విస్తృతంగా ప్రచారమయ్యాయి. యూపీఏ ప్రభుత్వం ప్రోత్సహించిన దోపిడీ వ్యవస్థను రూపుమాపి నిజాయితీతో కూడిన వ్యవస్థను తెచ్చేందుకు ఎన్డీఏ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ తెలిపారు. ఢిల్లీలో ఓ జాతీయ ప్రసార మాధ్యమంతో మాట్లాడిన జైట్లీ నిజాయితీకి విలువనిచ్చే విధంగా భారత ఆర్థిక వ్యవస్థను మార్చడానికి తాము ప్రయత్నిస్తున్నామని స్పష్టం చేశారు. అవినీతిని, ముడుపులను ప్రోత్సహించే వ్యవస్థ నుంచి అభివృద్ది చెందుతున్న ఆర్థిక వ్యవస్థలు అనుసరిస్తున్న నైతిక వ్యవస్థలోకి మారామని మంత్రి వివరించారు. పెద్ద నోట్ల రద్దు నిర్ణయం వ్యవస్థీకృత దోపిడీ అని, అతిపెద్ద వైఫల్యమని మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ రాజ్యసభలో చేసిన విమర్శలను తోసిపుచ్చిన జైట్లీ 2G కుంభకోణం, కామన్వెల్త్ క్రీడల కుంభకోణం, బొగ్గు కుంభకోణం ఆయనకు కనిపించకపోవడం విచారకరమన్నారు. యూపీఏ పాలనలో నల్లధన నిర్మూలనకు ఏ నిర్ణయమూ తీసుకోలేదన్న జైట్లీ భారత్ను దీర్ఘకాలంలోనైనా మార్చాలనుకునే ప్రధాని మోదీ ఈ సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. 2 నెలలుగా చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత గొంతుకు అమర్చిన ఒక ఉపకరణం సహాయంతో కొద్ది నిమిషాల పాటు మాట్లాడగలుగుతున్నట్లు అపోలో ఆసుపత్రుల చైర్మన్ ప్రతాప్ రెడ్డి తెలిపారు. పూర్తిగా కోలుకున్నట్లు జయలలిత భావిస్తేనే ఆమె డిశ్చార్జ్ అవుతారని తెలిపారు. చెన్నైలోని ఓ కార్యక్రమంలో మాట్లాడిన ప్రతాప్ రెడ్డి శ్వాసకు సంబంధించి గొంతుకు చేసిన ట్రాన్స్కోటమీ అనే చికిత్స కారణంగా నిన్న మొన్నటి వరకు జయ మాట్లాడలేకపోయారని అన్నారు. కొత్తగా గొంతుకు ఓ ఉపకరణాన్ని అమర్చినందున ప్రస్తుతం ఆమె స్వయంగా మాట్లాడగలుగుతున్నారని వెల్లడించారు. వెంటిలేటర్ అవసరం లేకుండా 90% సొంతంగా శ్వాస తీసుకుంటున్న జయలలిత నడవగలుగుతున్నట్లు తెలిపారు. ఆమె ఆరోగ్యం మెరుగుపడినందునే క్రిటికల్ కేర్ విభాగం నుంచి ప్రత్యేక వార్డుకు మార్చినట్లు వివరించారు. ఇంగ్లాండ్తో జరుగుతున్న 5 టెస్టుల సిరీస్లో భాగంగా మొహాలీలో ఇవాల్టి నుంచి జరిగే 3వ టెస్టుకు భారత్ సన్నద్దమైంది. రాజ్కోట్ టెస్టును డ్రా చేసుకుని విశాఖ మ్యాచ్ గెలిచి ఈ సిరీస్లో 1-0 ఆధిక్యంలో ఉన్న భారత్ జోరు కొనసాగించాలని పట్టుదలతో వ్యూహాలకు పదును పెడుతోంది. రాజ్కోట్, విశాఖల్లో తొలి ఇన్నింగ్స్లో భారీ స్కోర్లు చేసిన భారత్ 3వ మ్యాచ్లోనూ అదే ఊపుతో ఆడేందుకు కసరత్తు చేస్తోంది. ఓపెనర్ మురళీ విజయ్, వన్డౌన్లో చటేశ్వర్ పుజారా, 4వ స్థానంలో సారథి విరాట్ కోహ్లీ మంచి ఫామ్ను కనబరుస్తుండగా రెండో ఓపెనర్ కేఎల్ రాహుల్, 5వ స్థానంలో వచ్చే అజింకా రహానే కూడా రాణిస్తే భారత బ్యాటింగ్కు తిరుగుండదు అనేది విశ్లేషకుల అభిప్రాయం. ఇక రవిచంద్రన్ అశ్విన్ నేతృత్వంలోని భారత బౌలింగ్ బృందం ప్రత్యర్థిని ఇరుకున పెట్టే విషయంలో మొదటి నుంచి సత్తాను చాటుతుండగా మొహాలీలో కూడా వారు రాణిస్తే భారత్ విజయం సాధించడం కష్టమేమీ కాదని భావిస్తున్నారు. ఇదే సమయంలో వికెట్ కీపర్ వృద్ధిమాన్ సాహా గాయపడగా 8 ఏళ్ల తర్వాత జట్టులోకొచ్చిన పార్థివ్ పటేల్ ఎలా రాణిస్తాడు అనే అంశంపై ఆసక్తి నెలకొంది. మరోవైపు రాజ్కోట్లో గెలిచినంత పనిచేసి విశాఖలో భారత్కు గట్టి పోటీ ఇచ్చిన ఇంగ్లాండ్ మొహాలీలో గెలిచి సిరీస్ సమన్ చేయాలనే పట్టుదలతో కసరత్తు చేస్తోంది. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.